ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలోని అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 30 మంది విజయవాడ నుంచి టీం కూడా రావడం జరిగింది. ఆ టీము మొత్తం ఈ యొక్క ముందు ఎస్డీఆర్ఎఫ్ బృందం తిరిగిన ప్రాంతాలు కాకుండా కొండ ప్రాంతాలు మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా ఒక 5 సార్లు చెక్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క సిఐని అయితే పోలీసులు అయితే అప్పగించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సోమనకోట సిఏ కావచ్చు, కృష్ణ భగవాన్, అలాగే పత్తిపాడు సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఏ అప్పారావుతో పాటు సూర్య అప్పారావు మొత్తం వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టీంకి గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క కొండ ప్రాంతాలను అయితే తిరుగుతున్నారు. అక్కడ చెన్నకేశవులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రూరల్ సిఏ చెన్నకేశవులతో పాటు మొత్తం అందరూ కూడా ఈ టీంకి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు గతంలో తిరిగినటువంటి ప్రాంతాలని చూపిస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఒక టీము, అలాగే ఈ యొక్క పామేల తోటలో ఒక టీము, బోరుబాబుల దగ్గర ఈ యొక్క ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతాలను కూడా 1-10 సార్లు చెక్ చేస్తున్నారు. ఏదైతే మామిడి తోటలోని జీడి మామిడి తోటలో పాప కనిపించిన ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాల్లోని మరొక టీము, ఇవన్నీ కూడా అంటే ఏదైనా పాపకు సంబంధించిన వస్త్రాలు, ఏదైనా చిన్న అనవాలు, పాపకు పట్టీలు కానీ ఇప్పటికే అలా ఏదైతే లైవ్ ఈ యొక్క వెండి పట్టీలు దొరికేటువంటి డిటెక్టర్ ఎవరైతే దాని ద్వారా కూడా ఆ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. కానీ అక్కడ కూడా ఆచూకీ లభించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా జ్యోతిషులు పాప దొరుకుతుందని ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఉత్కంఠగా వాళ్ళైతే ఆ పాప అందరిలో కూడా ఆశలు రేకెత్తిస్తున్నారు. జ్యోతిషులు ముఖ్యంగా చూస్తున్నాం, పాప 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంతమందికి అపహరించి తీసుకుని వెళ్ళారు. అలాగే పాప పరిస్థితి చాలా బాగోలేదు. అంతేగాని పాప దక్షిణ దిశగా వెళ్తే దొరుకుతుంది, దక్షిణ దిశగా కొంతమంది వెళ్తే పాపకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయంటూ కూడా అనేక మంది జ్యోతిషులైతే ఆశలు చిగురిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, రైట్ ప్రకాష్, దక్షిణం వైపు అంటే అడవి ఉన్న వైపు అని చెప్పొచ్చా? మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి దక్షిణం ఎటు సైడు ఏముంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా? ఎస్, దక్షిణ వైపు అంటే మనం వెళ్ళినటువంటి ప్రాంతంలో దక్షిణ వైపు పాప వెళ్ళినటువంటి ప్రాంతమే దక్షిణ వైపుగా చెప్పుకొస్తున్నారు. అంటే పాప నడుచుకుంటూ వెళ్ళింది కుక్కతో పాటు. అక్కడ దక్షిణ వైపుగా వెళ్ళిపోతే అక్కడ ఫినిషింగ్ ఉంటుంది. ఒక పామాయిల తోట ఎండింగ్ లో ఫినిషింగ్ ఉంటుంది. అక్కడ పెద్ద జంతువులు కానీ కనీసం ఏది కూడా ఫినిషింగ్ దాటి లోపలికి వచ్చే ఒక ఛాన్సే లేదు. అటువంటిది దక్షిణ వైపుగా అంటే పాప ఏడుస్తూ ఆ ఫినిషింగ్ దగ్గరికి వెళ్ళిపోతే అటువైపు సరిగ్గా సిహెచ్ అగ్రహారం ఆ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు అంటే చిన్నపాటి అక్కడ ఉన్నటువంటి అగ్రహారం సంబంధించిన దాదాపుగా ఒక 400 మంది ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఎండింగ్ లో అక్కడి నుంచి దక్షిణ వైపు అయితే రోడ్డు వస్తుంది. రోడ్డు నుంచి ఇంకా మరి ఎటువైపు వెళ్ళిపోయిందో మరి అటువైపు ఎవరన్నా అపహరించి ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దక్షిణ వైపు అంటే మనకి ప్రధానంగా అదే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి మరొక కోణంలో చూసుకుంటే పాప ఉన్నటువంటి వెనక ఇంటి భాగం వస్తుంది. ఇంటి భాగం అంటే కొండలు ఉన్నాయి. కొండలు అంటే ఆ తూర్పుకు ఇటువైపు ఉన్న నేపథ్యంలోనే ఆ విధంగా అయితే అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. దక్షిణ వైపు అంటే కొంచెం అక్కడ మనం కూడా చూడాలి. ఎటువైపు అనేది కూడా మనం ఈ యొక్క ఏదైతే సంబంధించిన పరికరాన్ని ఉపయోగించి దక్షిణ వైపు పూర్తిగా ఒకసారి చూడాలి. ఆ యొక్క పరిశీలన అయితే మనం కూడా చేస్తేనే మన దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి మనం ఉన్నటువంటి ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి కొంచెం నావిగేషన్ ప్రాబ్లం కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మనం పామాయిల తోటలో తిరిగాం, తూర్పేటో పరబేటో కూడా లోపలికి వెళ్తే మాత్రం భయంకరంగా ఉంది. అటువంటిది ఒకసారి మనం కూడా నావిగేషన్ వేసి చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. జ్యోతిషులు అయితే ఈ విధంగా దక్షిణ వైపు వెళ్తే అందులో కొంతమంది పాపని అనేక విధాలుగా ఉన్న చిత్రహింసలు చేస్తున్నారనే అనుమానాలు అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఆశలు చిగురిస్తున్నాయి. రకరకాలుగా అనేక విధాలుగా దీనిపై విశ్లేషణ అయితే చెప్తున్న నేపథ్యంలోనే భయమేస్తుంది. ఆ యొక్క మాటలు ఏంటంటేనే తల్లిగొండరు కూడా ఈ విధంగానే ఇటువంటివన్నీ కూడా వినే భయపడుతున్నారు. వాళ్ళు ఈ యొక్క పాపను అపహరించే విషయంలో కూడా ఒక మహిళ కూడా ఉందని కూడా చెప్పడం కూడా ఇక్కడ కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఇవన్నీ వాళ్ళు అంటే జ్యోతిషులు చెప్పే మాటలు మాత్రమే. అంటే మనకి మరి ఏం జరిగిందనేది కూడా అసలు విషయం పెరిమెల్లకే ఎరిక అన్నట్టుగా ఆ విషయం మరి ఏం జరిగింది, పాప మరి ఎలా మిస్ అవుద్ది, కనీసం 20 నిమిషాల్లో ఏం జరిగిందనేదే మొత్తం అందరిలో తలెత్తున్నటువంటి ప్రశ్న. ఈ యొక్క గణేష్ పాపను ఇలా విడిచిపెట్టాడు, 20 నిమిషాల్లో కొబ్బరి బొండాలు తీశారు, అలాగే వెళ్ళి తిరిగి రావడానికి పాప తన వెనకాలే
బండిలో వెళ్ళిందన్న విషయం తనకైతే తెలియదు. అలాగే వెళ్ళి 20 నిమిషాల్లో పాప మిస్ అయింది, మీ పాప ఎక్కడ ఉందని కూడా గ్రామంలో ఉన్న ముగ్గురు వచ్చి చెప్పడం, ఆ ముగ్గురు కూడా ఆ పోలీసులు విచారించారు. మీకు పాప మరి అక్కడ ఉందని చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పాపం తీసుకురావాలి కదా, మీరు ఎందుకు మరి ఆ ముగ్గురు మరి ఏం చేస్తారు? కుర్రాల ఆకతాయిలు వాళ్ళందరూ కూడా. మరి ఆ ఆకతాయిలు కూడా పోలీసులు పదే పదే విచారించిన నేపథ్యంలో వాళ్ళు కూడా కొంచెం అనవసరంగా మేము పాప ఎక్కడ ఉందని చెప్పామని బాధ కూడా వాళ్ళు, అంటే పోలీసులు మరి వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళ ఫోన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ చూసిన తాతారావు, మన ఎవరైతే మొదటగా చూసిన ఆ తాతారావు ఎవరైతే ఉన్నారో అతను కూడా పదే పదే ప్రశ్నించారో అతని మాటలకు పొంతలు లేకపోవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన సమస్యగా చిక్కంతా అక్కడే వచ్చి పడింది. అతనిలో సరిగ్గా అతను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఏంటనేది కూడా ఇతను వెళ్ళి ఆ కుర్రోళ్ళు చెప్పడం, ఆ కుర్రోళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చి వీళ్ళతో చెప్పడం, ఆ యొక్క తాతారావు మానసిక స్థితి సరిగా ఉండదని కూడా గ్రామస్తులే చెప్పుకొస్తున్నారు. అటువంటిది మరి అతని మాటలు ఎంతవరకు నిజం? తోటలో పాపని కుక్కని చూశాను, కుక్క పాపను తీసుకొస్తుంటే కుక్క అరిసింది, ఇవన్నీ కూడా అతను చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యానికి కొంచెం అనుమానాలకు తావుతీస్తున్నప్పటికీ తన మాటలు కొంచెం అతని యొక్క మానసిక సరిగా ఉండదు, అతని మాటలో పెద్దగా పట్టించుకోవద్దని గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. ఆ పోలీసులు కూడా ఇదే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. అతని వెర్షన్ని పూర్తిగా డెలిట్ చేశారు. ఎందుకంటే అతని యొక్క మాటల్లో సరిగా వాస్తవం లేదు. అతను వెళ్ళి ఊళ్ళో వాళ్ళు చెప్తే ఊళ్ళో వాళ్ళు వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు కూడా వీళ్ళతో చెప్పారు. అంతేగాని పెద్దగా దీంట్లో పాప అదృశ్యమైందంటే నేను అక్కడ చూశానని ఏదో అతను ఉద్దేశపూర్వక మామూలుగా అది మాటల్లో చెప్పి ఉంటాడు. అది విని వీళ్ళకి రావడం ఇవన్నీ కూడా కొంచెం అనుమానాలకు తీస్తున్నప్పటికీ ఏది కూడా స్పష్టత లేకపోవడంతోనే మొత్తం చిక్కంతా ఎక్కడ వచ్చి పడింది. ఎవరు కూడా సరైన దీనిపై సమాచారం లేకపోవడం, పోలీసులు ఇన్ని రోజులు తిరిగినా సరే సరైన ఆచూకీ లభించకపోవడం, అంటే ఇన్ని రోజులు ప్రయత్నాలు జల్లెడబట్టిన ఎటువంటి ఆచూకీ రాకపోవడం, ప్రస్తుతం కేవలం ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే పోలీసులు అదొకటే కీలకంగా ఉంది. ఒక పక్కన కుక్కకు వచ్చినటువంటి రిపోర్ట్ నిజంగా జంతువులు దాడి చేస్తుంటాయంటే నిజం జంతువుల అటాక్ వల్ల పాపకి ప్రమాదం జరిగి ఉన్నదని ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. నిజంగా విష ప్రయోగం మాత్రం జరిగిందని వచ్చిందంటే మాత్రం నిజంగా ఎవరో అపహరించే వాళ్ళే కుక్కపై విష ప్రయోగం చేశారు. చుట్టుపక్కల తిరుగుతూనే కుక్కని విష ప్రయోగం చేసి తన జాడ చెప్తుందన్న భయంతోనే ఈ విధంగా చేశారనేది ఒక అనుమానం క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాగ ఒకటి కూడా అనుమానాలు తప్ప అనుమానాలు అలా ప్రతి ఒక్కరిపై ఆరోపణలు దీనిపై ఆ పాప ఏమైందని కూడా ఒక క్లారిటీ అయితే పూర్తిగా 10 రోజులైనా సరే ఇప్పుడు లేకపోవడమే ప్రతి ఒక్కరిలో కలచి వేస్తున్నది. పాప ఉందా లేదా, లైవ్ లో ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా అనేక విధాలుగా ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ చూడాలి నేడు అమావాస్య మరి ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో. అమావాస్య అంటే నిజంగా ఒక కీడు తలపెడుతుందని కూడా కొంతమంది భావిస్తుంటారు. కొంతమంది అమావాస్య నాడు పూజలు చేస్తే మేలు జరుగుతుందని కొంతమంది భావిస్తుంటారు. అమావాస్య నాడు అదే ఈ విధంగా క్షుద్ర పూజలు చేసి అనేక విధాలుగా చేస్తే వాళ్ళకి గుప్త నిధులు లభిస్తాయని కొంతమంది రకాలుగా అనుకుంటారు. ఈ అమావాస్య మరి అనేక విధాలుగా కొంతమంది చెడు తలపడుతుంది, ఏదో ఒక ప్రమాదాలు పొంచి ఉంటుంటాయి. అమావాస్య అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకొస్తుంటారు. ఏ విధంగా నమ్మకాలు మూఢనమ్మకాలు నమ్మేవారు కూడా అనేక మంది ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి చూడాలి మరి ఈ రోజు అమావాస్య నాడు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠత మాత్రం ఉన్నారు ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాప దక్షిణం వైపే వెళ్ళిందా? ఒకవేళ దక్షిణం వైపు వెళ్తే పక్కనే ఉన్న ఊరు సిహెచ్ అగ్రహారంకి సంబంధించి సుమారు 400 మంది వ్యక్తులు అక్కడ ఉంటున్నారు. మరి అక్కడ ఉన్న ఆ తాతారావు